జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 3 శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండ విభాగము 135 దండుని అఘాయిత్యము తత్కారణంగా ఏర్పడిన దండకారణ్యము. ఈ ఎపిసోడ్లో చూద్దాం. శ్రీరామచంద్రుడు నేటి కేరళ, నాటి భారతదేశ దక్షిణ పడమర సముద్రంలో ప్రాంతంలో ఒక సరస్సులో తపము చేస్తున్నటువంటి శూద్రుడిని సంహరించి తిరిగి అయోధ్యకు వెళ్తుండగా మార్గ మధ్యములో దక్షిణాపదంలో ఉన్నటువంటి అగస్త్యుల వారు అతని ఆశ్రమము అతనికి తగిలింది. శ్రీరాముడు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అతను నమస్కరించి ఆయనతో స్వాగతం పొంది అక్కడ కొంతసేపు విశ్రమించారు. ఈ విశ్రాంతి సమయంలో శ్రీరాముల వారు అగస్త్య మహర్షితో సంభాషణలు చేస్తూ ఉన్నారు. అగస్త్య మహర్షి అంటున్నారు, శ్రీరామ, ధర్మ సంరక్షణార్థము నీవు నేడు దక్షిణ భారతానికి వచ్చావు. శంభుకుడు అనే శూద్రుడిని సంహరించి ధర్మాన్ని కాపాడావు. నాకు తెలియను. రమ్ము, నీకు ఒక గొప్ప హారాన్ని బహుకరించాలని నేను అనుకుంటున్నాను. ఇది గొప్ప దివ్య ఆభరణము. దీనిని నీవు ధరించవలెను అంటాడు మహర్షి. శ్రీరాముడు మహర్షితో ఇలా అంటాడు, మహర్షివర్య, క్షత్రియుడు, అందున రాజు, రాజ్యపాలన చేస్తున్నవాడు, ఇలాగ బహుమతులు స్వీకరించవచ్చున, అధర్మం కదా అని అంటాడు. శ్రీరామ, ఋషుల నుంచి రాజులు స్వీకరించవచ్చును. ఋషులు ఏమీ కోరికలు ఉండి స్వార్థంతో మీకు బహుమతులు ఇవ్వరు. శ్వేతుడు అనే ఒక్క రాజర్షి నాకు బహుకరించినది ఈ హారం. ఈ హారాన్ని నీవు స్వీకరించుకొని ధరింపు అని చెప్తాడు. అప్పుడు శ్రీరాముడు, మహాత్మా, శ్వేతుడు అనే ఆ రాజర్షి పరిపాలించినటువంటి సామ్రాజ్యములో వృక్షములు జంతువులు ఏమీ లేవు. ఏమి కారణం? అప్పుడు మహర్షి చెప్తున్నాడు రాముల వారికి, శ్రీరామ, పూర్వము కృతయుగములో ఈ దేశానికి మొదటి చక్రవర్తి మనువు, అతని కుమారుడు మహా శ్రేష్టమైన చక్రవర్తి, మీ వంశానికి మూలపురుషుడు ఇక్ష్వాకుడు. అతడు తన తండ్రి చెప్పినటువంటి ధర్మ సూత్రాలను అనుసరించి ధర్మంగా తన సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు. తప్పు చేసిన వారికి సరైన దండన ఇచ్చేవాడు. నిరపరాధులను ఎప్పుడు కూడా శిక్షించి ఉండలేదు. ప్రజల ధనమాన ప్రాణాలకు హామీగా పరిపాలన చేశాడు ఆ ఇక్ష్వాకు మహారాజు. అతడు ఎన్నడూ కూడా అపరాధులను విడిచిపెట్టలేదు, తగిన శిక్షలు విధించాడు. ఆ విధంగా సామ్రాజ్యాన్ని విస్తరించి పరిపాలన చేశాడు ఇక్ష్వాకు మహారాజు, మీ పూర్వీకుడు. శ్రీరామ, ఆ ఇక్ష్వాకునికి 100 మంది పుత్రులు కలిగారు. అందు చివరివాడు దండుడు అనువాడు. అతడు పరమ దుడుకు స్వభావం కలవాడు, దుష్టబుద్ధికి కూడా కలవాడు. అతడిని తన సామ్రాజ్యం దగ్గర ఉంచుట ఇక్ష్వాకునికి ఇష్టము లేక అతడిని వింధ్యాద్రి శైవల పర్వతము మధ్యగల ప్రాంతానికి రాజుగా చేసి పరిపాలన కొనసాగించమని అక్కడికి అతన్ని పంపించి వేసేశాడు. దండుడు అచ్చట మధుమంతము అనే నగరాన్ని నిర్మించుకొని శుక్రాచార్యుల వారిని పురోహితుడు మరియు గురువుగా చేసుకొని 1000 సంవత్సరములు ఆ నగరాన్ని, ఆ రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఒకరోజు దండుడు శుక్రాచార్యుల వారి ఆశ్రమానికి వెళ్ళి ఆ ఆశ్రమంలో అత్యంత సుందర వనిత, అందాలు రాసేటువంటి శుక్రాచార్యుని
జ్యేష్ఠపుత్రిక ఉరజ అను ఆమెను చూసి ఆమెపై మదనపడి ఆమెకు తన కోరికను చెప్పాడు దండు. ఆ ఉరజ ధర్మంగా ప్రవర్తించేదై, మహారాజా, నేను మీ గురువు గారి పుత్రికను, నా పేరు ఉరజ. నేను గురుపుత్రికను గనుక మీరు నన్ను తాకరాదు, నన్ను మీరు మదన ఆవేశంతో మాట్లాడరాదు, అది ధర్మము కాదు అని ఆమె వారించింది. రాజా, ఒకవేళ ఎప్పటికీ నా మాట నీకు ఇష్టము లేనిచో నా తండ్రి గారిని సంప్రదించుము. నా తండ్రి గారు ఇష్టపడి నన్ను నీకు కన్యాదానం చేసినసో తప్పక నేను వివాహం చేసుకుందును, అది ధర్మము అని ఆమె చెప్పింది. అయినను దుష్టబుద్ధి గల దండు మదముతో మదన వికారముతో ఆమెను ఇష్టమొచ్చే రీతిగా బలాత్కారముగా చెరసి అనుభవించాడు. దండునిచే అత్యాచారానికి బలి అయినటువంటి ఆ ఉరజ అనే కన్య తన తండ్రి రాక కోసం ఎదురుచూస్తూ రోధిస్తూ ఉన్నది. ఈ విషయాన్ని అతి శీఘ్రంగా శుక్రాచార్యుల వారి శిష్యులు శుక్రాచార్యుల వారికి చేరవేశారు. శుక్రాచార్యులు వారు విషయాన్ని తెలుసుకొని పుత్రికను చూసి చాలా చాలా దుఃఖించిన వాడై దండుని పైన కోపోద్దీపితుడై ఆ దండుని శపించాడు. నా కుమార్తెను చెరచిన దుష్ట దండు అతని యొక్క మొత్తము సామ్రాజ్యము నేటి నుండి 7 దినములలోగా సర్వము నాశనమైపోవుగాక. ఈ దుష్ట దండుని సామ్రాజ్యములో 100 యోజనముల మేరకు ఇంద్రుడు వర్షము కురిపించకుండా దుమ్ము ధూళి కురిపించి నాశనము చేయుగాక. ఈతని రాజ్యములో మనుష్యులు కానీ జంతువులు కానీ వృక్షములు కానీ ఏమీ లేకుండా ఎడారిగా మారిపోవుగాక అని శుక్రాచార్యులు వారు దండుని తీవ్రంగా శపించి తన ఆశ్రమం వాసులందరినీ అక్కడి నుంచి తరలించుకొని వేరే స్థానానికి వెళ్ళిపోయాడు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుని శాప కారణంగా ఆ ప్రాంతమంతా 100 యోజనములు మనుష్యులు కానీ జంతువులు కానీ వృక్షములు కానీ లేకుండా బీడైపోయి నాశనమైపోయి ఉన్నది. అదియే నేటి దండకారణ్యం. దండుని అత్యాశకు క్రూరత్వానికి బలి అయిపోయినటువంటి అరజ అనే శుక్రాచార్యుని పుత్రిక ముక్తి కొరకై తపస్సుకు వెళ్ళిపోయాను. శ్రీరామ, ఈ దండకారణ్యం నుండి శుక్రుడు పంపివేయబడగా వెళ్ళిపోయిన ఋషులు కానీ రాక్షసులు కానీ మానవులు కానీ అందరూ వేరేగా ఒక స్థావరానికి చేరుకున్నారు. ఆ స్థావరమే జనస్థానము. ఈ జనస్థానము అనేది దండకారణ్యానికి దూరంగా ఉన్నది. ఇందు మంచి మంచి సెలయేళ్ళు, వృక్షములు, ఫలవృక్షములు, దుంపలు, ఫలములు, జంతువులు, జీవులు అందరూ కూడా సుఖంగా ఉండడానికి అవసరమయ్యే పరిస్థితులు ఈ జనస్థానంలో ఉన్నాయి. ఇందు ఋషులు తపస్సులు చేసుకుంటూ ఉంటారు. పూర్వము నీవు ఇక్కడ దుష్ట రాక్షసులను కూడా సంహరించి ఋషులకు ఎట్టి బాధలు లేకుండా చేసావు కదా అని అంత జ్ఞాపకం చేసుకొచ్చాడు మహర్షి రాముల వారికి. రాముల వారు అంతా విన్న తర్వాత, అగస్త్య మహర్షి వందనములు, నేను ఇక నా అయోధ్యకు బయలుదేరి వచ్చి టైము వచ్చింది కాబట్టి నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. శ్రీరామ, అలాగనే నీవు స్వేచ్ఛగా అయోధ్యకు బయలుదేరుము అని సెలవు ఇచ్చి పంపించి వేశాడు రాముల వారిని అగస్త్య మహర్షి. జై శ్రీమన్నారాయణ.